హక్కులకై పోరాడదాం 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 పోరాడదాం. మీ అందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటూ మీ అందరికీ పాదాభివందనాలు. పోరాడదాం పోరాడదాం హక్కులకై పోరాడదాం 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 పోరాడదాం. తీర్మానాలు కూడా బాగా జరుగుతాయి, మంచి తీర్మానాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరు ఉంటే మిగతా వాళ్ళు బాధ్యతలు తీసుకొని కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి. పవన్ గారికి చెప్పేది అంటే సంఘంలో నియమ నిబంధనలతో పాటు మహిళలను కూడా మన పోరాటంలో భాగస్వామ్యం చేయాలి. అయ్యా, ప్రభుత్వాలు ఎన్ని మారినా విశ్వబ్రాహ్మణుల బతుకులు మారలేకపోతున్నాయి. విశ్వబ్రాహ్మణుల బతుకులు మారాలంటే పోరాటమే సిద్ధమని చెప్పనుకున్నాం. ఈ యొక్క వృత్తిని నమ్ముకున్నటువంటి విశ్వబ్రాహ్మణులకు ఈ ఆధునికమైనటువంటి యంత్రాలు రావడం వల్ల గ్రామాలలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు పుట్ట చేత పట్టుకొని పట్టణాలకు పోయినా ఈ పెట్టుబడి విధానాల్లో ఎవరికి ఎక్కడ పనులు లేక తిండి దొరకక పని చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనల విశ్వబ్రాహ్మణులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. విశ్వబ్రాహ్మణులు లేకుండా ఏ ఒక్క ఉద్యమం మాత్రం ముందుకు పోలేదు. లాస్ట్కు తెలంగాణ ఉద్యమం కూడా కాసో శ్రీకాంతాచార్య నుంచి మొదలుకుంటే జయశంకర్ సార్ వరకు విశ్వబ్రాహ్మణులు ఒక 45 మంది అమరత్వం పొందారు. అయినా మా త్యాగాలకు మా కష్టాలకు గుర్తించి ప్రభుత్వం మనల్ని ఆదుకునే ఆలోచన లేకుండా పోయింది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో పిసిసి ఉన్నప్పుడు మా పోరాటానికి ఎన్నో మద్దతు పలికి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలుకుంటే ఆఖరికి ప్రగతి భవన్ కూడా ముట్టడం జరిగింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం మేనిఫెస్టోలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పెడతామని హామీ ఇచ్చింది. ఆ గవర్నమెంట్ ఏదైతే అన్నదో దాన్ని అమలుపరిచే ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి వినతివ్వాలని చెప్పింది. విశ్వబ్రాహ్మణులు దాదాపుగా లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. పనులు దొరకలేవు, ఇబ్బంది పడుతున్నాం. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న పనులు లేక, పనులు దొరకక ఆకలితో అలవాటిస్తారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్తో పాటు కూడా ఇతర కులాలకు కులభద్రత ఏ రకంగా ఇచ్చారో మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా కులం పేరుతో ఉన్నటువంటి వృత్తులను మాకే కావాలి, ఆ వృత్తులు మాకే ఉపయోగపడాలి. దాన్ని వెంటనే ఆలోచించి మా విశ్వబ్రాహ్మణ కుటుంబానికి మేలు చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. పేరు ఎర్రోజు భిక్షపతి, తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ప్లీజ్ సపోర్ట్